హలో ఫ్రెండ్స్. సో నిఫ్టీ మనకి 175 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ -59 పాయింట్స్ ఈరోజు మార్కెట్. సో మనం నిన్న మాట్లాడుకున్నట్లుగానే మనకి ఓపెనింగ్ ఏమో మనకి గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా రికవర్ అయ్యి మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తుంది నిఫ్టీ. సో మనం లాస్ట్ 3 డేస్గా ఏదైతే గెస్ చేస్తున్నామో సేమ్ అదే సిమిలర్గా మార్కెట్లో ప్యాటర్న్ అయితే అవుతుంది. సో ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. మంత్లీ ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీ. సో అన్ని రకాలుగా కూడా ఈరోజు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అవైతే కనిపించట్లేదు. నెక్స్ట్ మనకి ఈ మార్కెట్లో ఈ మూమెంటం ఏదైతే క్రియేట్ అయింది ఈరోజు రెండు కూడా ఆల్ టైమ్ హైస్లోపు మనకి వెళ్ళాయి. మనకి నిఫ్టీ అయినా ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి మొన్న ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. సో ఈ పర్టికులర్ పాయింట్లో ఈరోజు మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఏంటి అంటే జియో మొబైల్స్ వాళ్ళు ఇప్పుడు మనకి టారిఫ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేశారు. కొత్త ప్రైజెస్ని అయితే ఇచ్చారు. సో ఇంక్రీజ్ ప్రైస్ కోసం మనం చాలా రోజుల నుంచి చూస్తున్నారు కదా టెలికామ్ ఆపరేటర్స్. సో ఇంక్రీజ్ అయితే వచ్చింది. సో దానివల్ల మనకి నెక్స్ట్ రేపు ఎయిర్టెల్ అండ్ భారతీ ఎయిర్టెల్ అండ్ జియో ఫైనాన్షియల్స్ కావచ్చు, భారతీ ఎయిర్టెల్ కావచ్చు, అండ్ మనకి మూడోది ఐడియా. సో ఈ స్టాక్స్ అనేవి చాలా మంచిగా మొమెంటం అయితే చూపిస్తాయి. సో ఐడియా కూడా మనకి 18.52 ఈరోజు కూడా 0.5% పెరిగింది. సో సిమిలర్గా అలాగా అప్సైడ్ మూవ్ అయితే వస్తుంది అన్నింటిలో కూడా. ఇది పెన్నీ స్టాక్ కింద ట్రై చేయొచ్చు కానీ మనకి అంత హెవీ మూమెంట్ వస్తుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఐడియాలో. సో అందుకని దాన్ని అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు. అండ్ ఈరోజు మనకి చూసుకున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి -5, బట్ ఇది 1700 వరకు టచ్ చేస్తుంది. మనం కొన్ని రోజులు బ్యాక్ 1380 దగ్గర ఉన్నప్పుడు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని లాంగ్ టర్మ్గా యాడ్ చేసుకోమని చెప్పాం. సో ఎంతమంది యాడ్ చేశారో తెలియదు కానీ మూమెంట్ అయితే బాగా వచ్చింది. ఆల్మోస్ట్ 1380 నుంచి 1680 ఆల్మోస్ట్ 300 పాయింట్స్ వరకు పెరిగింది మార్కెట్. 300+ మనకి మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో అలాగే చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ పెరుగుతుంది, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పెరుగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఏమో 3.55% పెరిగితే ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో 1.90% పెరిగింది. సో బ్యాంకింగ్ స్టాక్స్లో మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఇంకా కూడా ర్యాలీ అనేది అయితే కంటిన్యూ అవుతుంది. ఎవరెవరైతే ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ సో ఇది అయిపోయింది అనుకుంటే మనకి ఈరోజు మూమెంట్లో మనపురం 14 రూపీస్ అప్ సైడ్ మూవ్ అయింది. ఎన్టీపీసీ కూడా మనకి 12 రూపీస్ అప్ సైడ్ మూవ్ అయింది. విప్రో ఏమో 15. సో ఇవి మేజర్గా మనకి ఈరోజు మూమెంట్ వచ్చింది 7.49% మనపురంలో. అండ్ దాని తర్వాత ఐడియా ఉంది, కమిన్స్ ఇండియా ఉంది, టాటా మోటార్స్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అవుట్కమ్ని అయితే ఇచ్చాయి. మెయిన్గా ఐటీ సెక్టార్లో కూడా మనకి ఈసారి మంచి రికవరీ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానివల్ల ఈరోజు ఐటీ సెక్టర్ కూడా బాగానే బూమ్ అయింది. అండ్ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే చంబల్ ఫెర్టిలైజర్స్, పిఎన్బి, ఎన్సిసి, ఏయూ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్లో ఎండ్ అవుతున్నాయి. సో గోద్రేజ్ వాళ్ళు కూడా 52 రూపీస్ లాస్ అయ్యి ఎండ్ సైడ్ మూవ్ అవుతున్నారు. అండ్